నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల్లో తీసుకుని ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన ఒంగోలు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముఖ్య మహిళా నాయకురాలు సల్మా సుల్తానా, సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు టీజర్ సుధాకర్ బాబు పిఏ బండారు సురేష్లపై వెంటనే కఠిన చర్యలు తీసుకొని నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ ముస్లిం మైనారిటీ జాగరణ మంచ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బుజ్జి డిమాండ్ చేశారు. స్థానిక అద్దంకి బస్టాండ్ సెంటర్ నుండి బాబుజీ కాంప్లెక్స్, మస్తాన్ దర్గా, ట్రంక్ రోడ్డు మీదుగా కలెక్టరేట్ వద్దకు బాధితులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంజేఎం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బుజ్జి మాట్లాడుతూ 2019 నుండి 24 వరకు వైసీపీ హయాంలో ఒంగోలు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముఖ్య నాయకురాలు సల్మా సుల్తానా, సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు టీజర్ సుధాకర్ బాబు పిఏ బండారు సురేష్లు ఉద్యోగాల పేరుతో 27 లక్షల పైగా నిరుద్యోగ నుండి దండుకొని ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి మోసం చేశారని, వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు పాల్గొన్నారు. ఇప్పించాలి బాధితులకు నగదును, సిట్టు బాధితులకు న్యాయం జరగాలంటే సిట్టు ఇస్తాను. వెంకటలక్ష్మి అండి. నా భర్త పేరు మహేష్. మాది ఈడుపులపాడు, ఇంకోల్ మండలం, బాపట్ల జిల్లా అండి. నా భర్త డిగ్రీ వరకు చదువుకొని ఉన్నారు. ఆయనకు ఏదో ఒకటి ఉద్యోగం చేయాలని ఉంది, కానీ ఉద్యోగాలు ఏవి రాకపోగా ఖాళీగా ఉంటున్నారు. ఆయన ఉద్యోగం చేయాలని నేను టీజేఆర్ సుధాకర్ బాబు అను మాజీ ఎమ్మెల్యే, తన కింద పిఏ సురేష్ అను, మరి వైసీపీ నేత షేక్ సల్మా సుల్తానా, వీళ్ళు ముగ్గురు బాలినేని అనుచురాలు అండి. షేక్ సల్మా సుల్తానా అనే వ్యక్తి, ఆమెకి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మా దగ్గర 23 లక్షలు తీసుకొని నా భర్తకి విఆర్ఓ పోస్టును, నా మర్దికను, నా తమ్ముడికి ఎంఆర్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తానంటూ సంవత్సరంన్నర దాకా నడుపుకుంటూ వచ్చింది. ఈ సంవత్సరం నుంచి మధ్యలో మేము అడగక ఆమెని ఉద్యోగాలు ఇప్పించడం లేదు, ఇంత గడువు తీసుకున్నారు అని చెప్పి అడగక మధ్యలో ఒకసారి విజయవాడ సచివాలయం తీసుకెళ్ళి నా భర్తకి ఈ ఫేక్ లెటరు ఇచ్చిందండి. దీని వజన తీసుకుంది. దేనికైనా ఉంటుందని చెప్పి నేను ఒక కాపీ తీసుకుని ఉన్నాను. ఆ రోజు నేను ఆమెకి 15 నెలలు అవుతుంది. ఆమె ఉద్యోగం అంటూ ఏమి ఇప్పిలేదు, దాన్ని ఊసేలేదు. డబ్బులైనా ఇప్పియండి, లేకపోతే ఉద్యోగాలైనా ఇప్పియండి అని చెప్పి ఆమెను అడుగుతున్నాము. తన ఇంటి దగ్గరికి వెళ్ళి మేము బోరుమని ఏడవగా ఆమె నేను చేసేది ఏం లేదు, డబ్బులు ఇవ్వను, ఏం కావాలని చేసుకోండి, ఒంగూరులో మంగమూరు రోడ్డు బీబీ టవర్స్ అపార్ట్మెంట్ ఆమెదే అండి. తన ఇంటికి వెళ్ళి నేను డబ్బులు అడిగాను. డబ్బులు అడగక ఆమె ఏమనిందంటే, నీ డబ్బులు రావు, రూపాయి కూడా రావు, ఏం చేసుకుంటా చేసుకో, పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఇస్తావా, ఇచ్చినా నన్ను ఎవరు ఏం పీకలేరని చెప్పి మాట్లాడింది. ఏం చేయాలో నాకు తోచిపోకాక ఈరోజు సిట్టు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటూ ఈరోజు సిట్టు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. నా భర్తను ఈరోజు నా కూతురు పుట్టింది, ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ రోజున ఆ అమ్మాయి హాస్పిటల్ ఉండగా ఆ అమ్మాయికి డబ్బులు కొంత కావాలి, ఆపరేషన్ చేయాలని చెప్పి ఆమెను ఎంతో బాధపడ్డాను. నేను ఆమె కాళ్ళ మీద కూడా పడ్డాను. ఆమె నీ కూతురు చచ్చిపోతే నాకేం పోయింది, నేను ఒక రూపాయి అయితే ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకోమనింది. ఈ రోజు నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి. నా కూతురు చనిపోవడం మనకు కారణం ఆమె, రూపాయి కూడా ఇచ్చింది లేదు. ఆమెను ఎట్టైనా సరే అరెస్ట్ చేసి మా వద్దకు తీసుకురావాలని కోరుతున్నాం. నేను ఒక్కదాన్నే కాదు, నాలాంటి బాధితులు 40 మంది దాకా ఉన్నారు. మొత్తం మటుకు అమౌంట్ 3 కోట్ల వరకు స్కామ్ ఉంది ఆమె వెనకాల. తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను. తన భర్త, తన కుమారుడు, కోడలు, మేనకోడలు వీళ్ళందరూ ఇంత పని చేశారు. నాలాంటి బాధితులు 40 మంది ఉన్నారండి. వీళ్ళందరినీ తీసుకొచ్చి మాకు అప్పగిచ్చి మా డబ్బులు మాకు ఇప్పియాలని, లేదంటే మాకు ఎటువంటి న్యాయం జరగబోతే నా భర్త, నేను, మరి నా బాధితులు మేమందరం ఇక్కడే కలెక్టర్ ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు అప్పులు పాలయ్యి మేము ఏం దిక్కుతోచుగా రోడ్లు పట్టి ఉన్నాము. అన్నం తినడానికి కూడా ఈరోజు నా చేతిలో 1 రూపాయి లేదు. ఆ గస్ట్కి తీసుకొచ్చింది ఆ వ్యక్తి.
వ్యక్తి. ఆ వ్యక్తి ఈ రోజున ఇన్ని డబ్బులు కట్టించుకొని పోగా ఆమె మంచి మంచి అపార్ట్మెంట్లో ఉండి ఏసీ కార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. డబ్బులు కట్టిన వాళ్ళు రోడ్లు పట్టి తిరుగుతున్నాము. మాకు ఏదో ఒకటి న్యాయం జరగాలని, మా డబ్బులు మాకు ఇప్పించాలని నేను కోరుతున్నాను. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు గాను మరియు డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారును మరి లోకేష్ గారు వీళ్ళ వద్ద తీసుకెళ్ళి, దామచర్ల గారు వాళ్ళ దగ్గర కూడా ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళందరికీ చెప్పి ఈ విషయానికి ఏదో ఒక న్యాయం చేసి నాలాంటి బాధితులు అందరికి కూడా న్యాయం చేయాలంటే. షేక్ మహమ్మద్ బుజ్జి ఈరోజు ముస్లిం జాగరణ మంచి ఆధ్వర్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి బాలినేని ముఖ్య అనుచరురాలు షేక్ సల్మా సుల్తానా, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సంతనోతులపాడు ఎమ్మెల్యే అయినటువంటి టీజీఆర్ సుధాకర్ బాబు, పిఏ బండారు సురేష్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫేక్ జాబ్ లెటర్లు ఇచ్చారండి. అది కూడా కలెక్టర్ గారికి పేరు మీద ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి. అంటే ఇక్కడ ప్రజలు ఉన్నారా, ప్రభుత్వం ఉన్నారా? జిల్లా మేజిస్ట్రేట్ అండి, ఆయన పేరు మీద ఫేక్ జాబ్ లెటర్లు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారు. ఇటువంటి తీరును ఖండిస్తూ ప్రపంచ ఆర్యవైశ్య నాయకులు సోమిశెట్టి గుప్తా గారు, అదేవిధంగా టీడీపీ మహిళా నాయకురాలు చెరుకూరి ఆదిలక్ష్మి గారు అందరూ కూడా బాధితులకి నగదు ఇప్పించాలంటే వారిపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి సిట్ దర్యాప్తు ద్వారా ప్రభుత్వం ఆస్తులను జప్తు చేసి ఏ విధంగా అయితే అగ్రిగోల్డ్, మార్గదర్శి చిట్ ఫండ్స్లో గవర్నమెంటు వాళ్ళ ఆస్తుల్ని బాధితులకి వాళ్ళు కట్టిన నగదులను తిరిగి ఇప్పించారో ఆ విధంగా తిరిగి ఇప్పించాలని కోరుతూ డిమాండ్తో మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది.